ఓకేనా యా బ్రో ఎలా ఉంది బ్రో పెద్ద మూవీ? ఐ వుడ్ సే గేమ్ చేంజర్ తర్వాత ఇది రామ్ చరణ్ ది బెస్ట్ మూవీ ఈ ఇయర్ది. 30 minutes క్లైమాక్స్ కాళ్ళు లేకుండా ఆ రన్నింగ్ స్పోర్ట్లోనే పైసలు వసూలు అయిపోయినాయి. ఆడు ఆంధ్ర దేశంకి రిప్రజెంట్ చేసిండు, అట్లా చేసిండు యాక్టింగ్. కానీ నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా. అంటే ఏ పాయింట్ దగ్గర? జాన్వీ కపూర్ ఓకే, అంటే ఇంపార్టెన్స్ లేదనా? అంత ఇంపార్టెన్స్ ఇంకా విలేజ్లో ఉండాలంటే కొంచెం రియలిస్టిక్గా ఉండాలి. అది కొంచెంగా హై క్లాస్ అయిపోయింది. ఊర్లో ఎట్లా ఉంటారు అమ్మాయిలు మీకు కూడా తెలుసు. కానీ ఈ మూవీలో కొంచెంగా ఎక్స్ట్రా చూపించింది జాన్వీ కపూర్ని. ఊర్లో అట్లా ఉండకూడదు. మీరు కూడా ఊర్లో పోయినారు, నేను కూడా పోయినా. ఊర్లో అమ్మాయిలు అట్లా ఉండరు. అది కొంచెంగా రియలిస్టిక్గా చూపిస్తే మరీ మంచిగా అనిపిస్తుండే. రామ్ చరణ్ గారి ఎనర్జీ లెవెల్స్ ఎట్లా కనిపించినాయి? రామ్ చరణ్ గారి ఎనర్జీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆ క్రికెట్లో నేను విరాట్ కోహ్లీని మర్చిపోయినా. ఆ బ్యాటింగ్, కుస్తీ పోటీలు, ఆ కుస్తీ పోటీలు చూసి నేను దంగలు మర్చిపోయినా. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ ఉండే, కొంచెం సీన్స్ కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ నాకైతే మూవీ చాలా నచ్చింది. ఐ రికమెండ్ టు ఆడియన్స్, పోవండి, చాలా బాగుంది. లాస్ట్ 30 minutes కోసం అయితే మీరు పోవాలి. మీరు పోకపోతే సారీ టు సే దిస్, యు ఆర్ నాట్ రామ్ చరణ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. యాక్ట్ చేశాను. ఓకే, అంటే ఎక్కడ యాక్ట్ చేశారు? ఏ సీన్లో? అంటే నేను రామ్ చరణ్ పక్కన చేశాను. ఓకే, శివరాజ్ కుమార్ సార్ పక్కన కూడా చేశాను. ఇలాగ పెద్ది 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 అని. అంటే ఆ సీన్ ఏంటో మీకు ఐడియా ఉందా, గుర్తుందా? అంటే ఒక ఎమోషనల్ సీన్ అది. సరే, ఇప్పుడు సినిమా చూస్తున్నావా? ఇప్పుడే వచ్చాను నా సినిమా చూసే కోసం. అంటే చరణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది. అండ్ అక్కడ శివరాజ్ కుమార్తో ఎమోషనల్ సీన్ చేశాను. అక్కడ ఏముంది అంటే రామ్ చరణ్ గెలిచాడు అండ్ మళ్ళీ ట్రోఫీ గెలిస్తే వద్దని చెప్తాడు రామ్ చరణ్. మళ్ళీ అంతా చెప్తాడు, పెయిన్ గురించి, హార్డ్ వర్క్ గురించి అంటే చెప్తాడు. అండ్ మళ్ళీ అందరు ఏడుస్తాడు. మళ్ళీ చీటింగ్ చేసేసి పెద్ది అని అంటాడు. అందుకే ఎమోషనల్ సీన్ అంటున్నావు కదా, అప్పుడు మీరు కనెక్ట్ అయ్యారా ఎమోషనల్గా? అంతే చేసాం. మళ్ళీ మనం పెద్ద షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఒక మాట. షూటింగ్ ఎక్స్పీరియన్సా బాగా ఉంది. ఎక్స్పీరియన్స్ సినిమా హిట్ బాగుంది. సూపర్. ఏం నచ్చింది? యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ అండ్ ఆల్ గుడ్. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అని చెప్పడం డైలాగ్ రామ్ చరణ్ గారు ఎలా అనిపించింది? మళ్ళీ పుడతామా ఏంటి అంటే ఇప్పుడు సినిమాలో 3 sports చూపెట్టారు కదా, మీరు ఎక్కువగా ఏ స్పోర్ట్కి కనెక్ట్ అయ్యారు? కుస్తీకి కనెక్ట్. అంటే ఎందుకు చరణ్ గారికి బైసెప్స్ ఎక్కువ కనబడ్డాయనా? యా, అంటే ఆల్ హిస్ బాడీ వాస్ లైక్ అ ట్రాన్స్ఫార్మర్, ఫెల్ట్ లైక్ వావ్. And that athletic thing was also good. Andaru inspire avvalsina thing. Yeah. అంటే జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారు? ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా సినిమాలో అనేది, లేకపోతే? నాకైతే ఏమనిపించలేదు. అంటే మనం దేవర సినిమా చూసుకున్నా కానీ జాన్వీ కపూర్ గారు పెద్ద కనబడలేదు. దీంట్లో కూడా ఏదో బాపు, బట్ అందులో అట్లీస్ట్ సాంగ్స్ వచ్చినాయి ఆమె కంటిన్యూస్ గా. అదే ఏదో బొమ్మ కనబడ్డాడు, దీంట్లో కూడా కొంచెం కనబడ్డ తర్వాత కనబడలేదు. అంటే జాన్వీ కపూర్ గారిని కలెక్షన్ కోసం తీసుకొస్తున్నారంటారు. జాహ్నవి షీజ్ అసలు కలెక్షన్ ఆమె చూస్తారా వస్తారు, మళ్ళీ స్పెషల్గా ఏం లేదు. జాన్వీ కపూర్ గారిని ఓన్లీ ఎక్స్పోజింగ్ కోసం పెట్టారని మాట్లాడుకుంటున్నారు మీరే. నాకు ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్. లాస్ట్లో ఒకటి సరే, లాస్ట్లో ఒకటి నెగిటివ్గా మాట్లాడే వారి గురించి ఏం చెప్తారు? సరే, లాస్ట్ ఫైనల్ ఒకటి. సో జాన్వీ కపూర్ గారు కనబడ్డప్పుడల్లా చున్నీ తీసేస్తున్నారు, మీరేమంటారు? స్టూపిడ్ క్వశ్చన్. నిజంగా ఇలాంటి సినిమా కదా భారతదేశానికి కావాల్సింది, ఇలాంటి సినిమా కదా భారతీయ యువతకు కావాల్సింది, ఇలాంటి సినిమా కదా ప్రతి కుటుంబానికి కావాల్సింది. నిజంగా పెద్ద సినిమా. బుచ్చిబాబు గారు సలాం సార్, ఎంత గొప్ప సినిమా తీసి మీరు తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కాకుండా ప్రపంచానికే ఇచ్చారు ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా. చూస్తున్నంతసేపు కసి, పట్టుదల, ఏదన్నా సాధించాలనే తపన
కష్టపడాలనే ఆలోచన ప్రతి యువకుడిలో కలుగుతుంది ఈ సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలు రావాలి. చాలా సినిమాలు చూస్తున్నాం, మా హీరో గొప్పోడని, మా హీరో ఆ సినిమా చేశాడని, ఈ సినిమా చేశాడని. కాదు, ఇక్కడ బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు చేశారు. ఈ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, నేను చూశాను. నేను గర్వంగా చెప్తున్నాను, పెద్ద సినిమా నేను చూశాను. నా పిల్లలకు చూపిస్తాను, నా కుటుంబానికి చూపిస్తాను. ఇది కదా సినిమా అంటే. నిజంగా ఇంత గొప్ప సినిమా చేసినటువంటి రామ్ చరణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మన యువత బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన దేశం బాగుపడాలన్నా ఇలాంటి క్రీడా స్ఫూర్తిదాయకమైన సినిమాలు రావాలి. అందులోని ఈ సినిమా మన తెలుగులో వచ్చింది. గర్వంగా చెప్పండి, నేను తెలుగోడిని, పెద్ద సినిమా చూశాను, పెద్ద సినిమా చేశానని చెప్పండి. అంత గొప్ప సినిమా పెద్ద సినిమా. ఇలాంటి సినిమాలు మన సమాజానికి ఎంతో అవసరం. మన సమాజ బాగు కోసం, మన పట్టుదల కోసం నిజంగా ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది యువతైన క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని అద్భుతమైన క్రీడారంగంలో ముందుకు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్ మోటివేషన్ ఎక్కువ, మోటివేషన్ మంచిగా ఉంది. ప్లస్ మెయిన్ ఏంటంటే రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. కుస్తీలో కానీ క్రికెట్లో కానీ చాలా చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, 2-3 టైమ్స్ చూడొచ్చు. చాలా చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ యూత్కి సినిమా నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఈ సినిమా నుంచి దేశానికి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఎవరైతే సెలెక్టర్ ఉంటారో ఆ మంచి విలేజ్లో కుర్రలు ఉంటారు కదా, వాళ్ళని వెతికి పైకి తేవాలని సినిమా మెసేజ్ ఉంది ఇలా. అంటే సినిమా అంతా పర్ఫెక్ట్గా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది. మరి కొంతమంది ఎందుకు స్టోరీ అంత చాలా స్లోగా, అంటే వాళ్ళకి అర్థం కాక, ఫస్ట్ డే కదా కొంచెం అర్థం కాలేనట్టుంది. ఇంకా నెక్స్ట్ టైం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా మొత్తంలో రామ్ చరణ్ గారిని మాత్రమే చూస్తామని కొంతమంది అంటున్నారు. అంత అట్రాక్టింగ్ గా ఉంది ఆయన స్టోరీ. చాలా బాగుంది అన్న, చాలా చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం మరీ లేవల్గా ఉంది. జాన్వీ కపూర్, జగపతి బాబు గారు, జగపతి బాబు, అది ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ కుస్తీలో చాలా బాగుంది. రామ్ చరణ్ మెయిన్ అంటే కుస్తీ ఫైట్లో చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మన దేశానికి ఎక్కువ రేంజ్ లో ఉంది. రంగస్థలం రేంజ్ లో ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు సినిమా గురించి? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, చాలా చాలా బాగుంది. 2-3 టైమ్స్ చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా యూత్ పరంగా అయితే చాలా మంది చూడొచ్చు. రివ్యూస్ చూడకుండా రివ్యూస్ ఇవ్వడం కాదు, పేటీఎం బ్యాచ్ చెప్తున్నా. నేను చూడకుండా రివ్యూ ఇవ్వకండి, చూసి రివ్యూ ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. నేను చెప్తున్నాను, ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మాతృదేవ భవకి కర్చీఫ్లు పంచిపెట్టారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మన ఈ పెద్ద మూవీకి కర్చీఫ్లు పంచిపెట్టాలి. నా కోరిక ఒకటే, కర్చీఫ్లు పంచిపెట్టండి బుచ్చిబాబు గారు. నిజంగా చెప్తున్నా, లాస్ట్ 1 అవర్ నేను, అంటే స్టార్టింగ్ నుంచే నాకు ఆ సెంటిమెంట్ ఉంటుంది, కానీ లాస్ట్ 1 అవర్ లిటరల్లీ చాలా ఏడ్చాను నేను. అసలు కంట్రోల్ అవ్వలేదు నాకు. కర్చీఫ్లు పంచిపెట్టండి సార్, లేకపోతే ఎవరు ఆ కర్చీఫ్లు తీసుకొని రావాలని తెలియదు. బుచ్చిబాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ తమన్, మన ఏఆర్ రెహమాన్ గారు నిజంగా మ్యూజిక్ ఇరగదీస్తారు సార్. అండ్ జగపతి బాబు గారు మీ యాక్టింగ్ అల్టిమేట్ సార్. ఫస్ట్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ అంటారు కదా, రామ్ చరణ్ గారు నిజంగా మీకు శతకోటి దండాలు సార్. ఏం యాక్టింగ్ సార్ అసలు. మరి నేను ఇంత అనుకోలేదు, నేనేదో అనుకున్నాను. లిటరలీ జాహ్నవి కపూర్ కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉందని అనుకున్నాం. బయట చాలామంది బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు, నిన్న నేను చూశాను. ఎక్స్పోజింగ్ అంత అవసరం లేదనుకున్నాను, కానీ ఒక సర్పంచ్ కూతురు ఎలా పొగరుగా ఉండాలో అలాగే ఉంది, ఎలా తగ్గాలో లాస్ట్లో అలా తగ్గుంది. చాలా బాగా చేసింది జాహ్నవి కపూర్. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ శ్రీదేవి కూతురు అని ప్రూవ్ చేసుకుంది ఈ మూవీతో. శ్రీదేవి సూపర్ స్టార్ శ్రీదేవి కూతురు అని ప్రూవ్ చేసుకుంది జాహ్నవి కపూర్. ఏంటి అసలు ఆయన నిజంగా అండి, నేను చెప్తున్నా కదా, ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం సార్. నిజంగా చెప్తున్నా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకున్నారు బుచ్చిబాబు గారు. ఇవాళ నేను చెప్పుకున్నా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా, బుచ్చిబాబు గారు తాలూకా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు తాలూకా, నేను మెగా ఫ్యామిలీకి తాలూకా. గర్వంగా చెప్తాను. లాగ్ అని చెప్పే వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్ సార్. నేను ఫస్ట్ నుంచి లాస్ట్, నేను కుర్చీ కదలలేదండి. మీరు నమ్మిన నేను కుర్చీలోంచి కదల్లా. లాస్ట్కి నేను ఇంటర్వెల్లో కూడా కదలలేదు. నెగిటివ్ రివ్యూ ఇచ్చే వాళ్ళకి వచ్చి టికెట్ కొనుక్కొని మూవీ చూసి నెగిటివ్ రివ్యూ ఇవ్వండి, అప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే పేటీఎం బ్యాచ్లో మాట్లాడతాయి. 2 ఊర్ల మధ్యలో జరిగే గొడవని కూడా లాస్ట్కి జగపతి బాబు చనిపోయేటప్పుడు చెప్తారండి ఆ మాట. ఇప్పుడు జరుగుతున్న గొడవలు కూడా ఆంధ్ర తెలంగాణకి జగపతి బాబు గారు చెప్పిన మాట చాలా పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళందరూ మొత్తం అందరూ చూడాల్సిన, 2 తెలుగు రాష్ట్రాలు తప్పకుండా చూడాల్సిన మూవీ ఏదన్నా ఉంది అంటే నేనైతే
ఇదే చెప్తాను. మేడం పెద్ద మూవీ ఇంత హైప్ ఇస్తున్నారు సినిమాకి, కానీ కొంతమంది అంటే ఒక సీన్ కి ఇంటర్లింక్ కూడా లేదని ఎంత బాగుంది అసలు, చూస్తే పిచ్చెక్కిపోతుంది సార్. అసలు నేను చెప్తున్నా కదా, అది అంతా పేటీఎం బ్యాచ్లు ఇచ్చే నెగిటివ్ రివ్యూస్, కానీ నేను చెప్తున్నా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను సార్. నేను రివ్యూ ఎప్పుడూ ఇవ్వను, నేను ఇస్తే మంచిగా ఉంటేనే ఇస్తాను. ఆ రోజు ఓజీకి ఇచ్చాను, మీకు అందరికీ తెలిసే ఉంటే చాలా బాగా వెళ్ళింది అది. తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, జెన్యూన్గా చెప్తున్నా, ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకా వచ్చినా అంత నాకు తెలిసి ఇంత హిట్ అవ్వదు. చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ.